నమస్తే అండి. వడ్డీ కాసుల వారికైతే వడ్డీ అయితే చెల్లించేశాను. వెల్కమ్ బ్యాక్ టు 7 శనివారాల వ్రతం. వ్రత విధానం ప్రకారం అయితే 7 శనివారాలు చేస్తే సరిపోతుంది. 7 శనివారాల పాటు చేసి మనకి మన కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీతో ఇలా పూజలు చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అదొక కారణంతో అలానే వడ్డీ కాసుల వారికి వడ్డీ ఇంపార్టెంట్ కాబట్టి వడ్డీగా 8వ వారం కూడా చేశాను. ఈ వ్రతం చేసుకున్న తర్వాత నాకంటూ ఇలా చేసుకోవడం అనేది ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే లైఫ్ చేంజ్ అనిపించేసింది. చాలా హ్యాపీ అనిపించేసింది. నిజంగా నేనైతే అదృష్టాన్ని అస్సలు నమ్మను. కానీ మా వారు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు అదృష్టం ఉంది అని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. భర్త అంటే ఇలానే ఉండాలి అని కోరికలు కోరుకుంటారు కదా, అలా ఆడపిల్లల కోరికంతా ఏ విషయంలో కానీ వద్దంటారేమో అని చూస్తాను. ఏది అడిగినా కానీ వద్దని మాత్రం అనరు. అందులోనూ నేను చేసే ఏ చిన్న పనికైనా కానీ మా వారు నా పక్కన ఉంటారు. గోవిందుడు ఇంత గొప్ప వరం ఇచ్చేశాడు, ఇంత గొప్ప భర్తను నాకు ఇచ్చేశాడు, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. కొంతమంది అనుకోవచ్చు యూట్యూబ్ కోసమే చేస్తున్నాను అని. లేదండి, నేనైతే పెళ్లికి ముందు ఎన్ని పూజలు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఈ వ్రతం మాత్రమే కాదు, సాయిబాబాకి సంబంధించిన వ్రతం కూడా ఒకటి చేసుకున్నాను. అలానే శుక్రవారం పూజ చేసుకుంటాను, శనివారం పూజ చేసుకుంటాను. ఇలా నేను దేవుడికి దగ్గరగానే ఉంటాను. మెయిన్ గా ఏ పూజలు చేసుకున్నా కానీ నేనైతే అస్సలు భయపడను. ఒకరికి అన్యాయం చేసినప్పుడు భయపడాలి కానీ, ఒకరి గురించి అన్యాయంగా మాట్లాడినప్పుడు భయపడాలి కానీ, ఇలాంటి పూజలు చేసుకోవడానికి ఎందుకండి భయం? ఈ సమాధానం ఏ క్వశ్చన్ కి సంబంధించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్రతం చేసుకోవడానికి వాళ్ళు వీళ్ళు అంటే ఏం అవసరం లేదండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. పీఠం దగ్గర ప్రతి ఒక్కరు కూర్చొని చేసుకోవచ్చు. ఈ వ్రతానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ వీడియో చేయడం జరిగింది సుకన్య రుచులు యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి చెక్ చేయండి. ఈ వ్రతం చేసుకునేటప్పుడు మనం ఏం చదువుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కే కదా. నేనైతే ఆల్రెడీ చెప్పడం జరిగింది. మా వారు అయితే PDF తీసుకొచ్చారు. అది చూసి మా వారు చక్కగా చదువుతారు. అలానే యూట్యూబ్ లో కానీ బుక్ షాప్ లో కానీ 7 శనివారాల వ్రతం అనేది సెర్చ్ చేస్తే కన్ఫర్మ్ గా దొరుకుతుంది. నేనైతే యూట్యూబ్ లో శ్రీనివాసరావు గారు వీడియో అయితే ఫాలో అయ్యేదాన్ని. ఆయన గారి మాటలు నా మైండ్ సెట్ కి బాగా సెట్ అవుతాయి. అందుకే ఆయన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటాను. సో వారు 7 శనివారాల వ్రతం గురించి ఒక డెమో వీడియో అయితే తీశారు. ఆ వీడియో ముందు పెట్టేసుకొని అయినా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. చదవాల్సింది ఈ అష్టోత్తరాల గురించి PDF పెట్టారు. ఆ PDF డౌన్లోడ్ చేసుకొని మనమైనా చదువుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః.